హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి నోటిఫికేషన్ రాకముందే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి, లేదంటే మీరు అప్లై చేయలేరు. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో అవి అప్లోడ్ చేస్తేనే మీకు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేశాకే అప్లికేషన్ పూర్తిగా సబ్మిట్ అవుతుంది. కాబట్టి ఏ డాక్యుమెంట్స్ మీరు ముందుగానే రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, వచ్చిన వెంటనే నేను వీడియో కూడా చేస్తాను. సో త్వరలోనే మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి, ఎందుకంటే ఆల్రెడీ 10th రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి. అలాగే మనకి ఈ బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి కొత్తగా ఇంకొక 1000 సీట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు బాసరా ట్రిపుల్ ఐటీకి అప్లై చేయాలంటే ఏం డాక్యుమెంట్స్ ఉండాలంటే, ఫస్ట్ మీ ఫోటో ఒకటి ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నెక్స్ట్ మీ 10th క్లాస్ మార్క్స్ మెమో ఒకటి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి మీరు ముందుగానే లేటెస్ట్గా చేయించుకోండి, 2025లోది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు లేటెస్ట్గా 2025లో చేయించిందే ఉండాలి. కాబట్టి అది మనం చేయించేసరికి లేట్ అవుతుంది, కాబట్టి మీరు ఇప్పటి నుంచి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రెడీగా ఉంటాయి కాబట్టి అప్లోడ్ చేయొచ్చు. అలాగే మనకి స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో మరి మనకి స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ వరకు కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. 4th to 10th మీరు ఒకటే స్కూల్లో చదివితే ఒక స్టడీ సర్టిఫికేటే స్కూల్లో 10th క్లాస్లో ఇస్తారు, అది తీసుకోండి. లేదంటే మీరు వేరే స్కూల్ మారారనుకోండి, 4th నుంచి 5th వరకు ఒక స్కూలు, 6th నుంచి 10th వరకు ఒక స్కూలు, లేదంటే 6th 7th ఒక స్కూలు, ఇలా ఎన్ని స్కూల్ మారితే అన్ని స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఒకే స్కూల్లో చదివిన వారు అయితే ఒకటే ఉంటుంది కాబట్టి ఆ ఒకటి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా మీరు ఇవన్నీ ఎలాగో మీ దగ్గర స్కూల్లో ఉంటాయి కాబట్టి తీసుకోండి. మిగతా ఏమిటంటే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఇప్పుడే అప్లై చేసుకోండి, లేటెస్ట్గా చేయించిందే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి. మరి మనకి ఈ డాక్యుమెంట్స్ మనకి జేపీజీలో రెడీ చేసుకొని ఉంచుకుంటే, మీరు మా మొబైల్లో సేవ్ చేసుకుంటే ఫొటోస్ తీసుకొని అవి మీరు అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో మరి ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ కూడా నేను వీడియో చేస్తాను, లేదంటే లాస్ట్ ఇయర్ వీడియో ఉంటుంది చూడండి, అక్కడ మనకు అప్లోడ్ చేయమని అడుగుతుంది, మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.